ప్లేస్ ఏంటో కనిపెట్టినారా? ఈ ప్లేస్ తెలిసిన వాళ్ళు, పోయిన వాళ్ళు ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఆదివారం వస్తే మా కాళ్ళు గులుగులు ఆడుతుంటాయి. ఎక్కడో చోట తిరగాల్సిందే. ఎక్కువ ఆడుకునే ప్లేసెస్ అయితే ప్రిఫర్ చేస్తాం మా బుడ్డోడు కోసం. ఎందుకంటే మిగతా డేస్ మొత్తం స్కూల్ పోవడం, హోంవర్క్ చేసుకోవడం, తినడం, పండుకోవడము, టైం టు టైం అన్ని జరిగిపోతూ ఒక రొటీన్ లైఫ్ అయిపోతుంది. సండే మాత్రం ఇంట్లో పెట్టి మళ్ళీ రొటీన్ గా గడిపే బదులు ఏదైనా పార్క్ కానీ ఏదైనా ఆడుకునే జోన్స్ కానీ తీసుకొని పోతే వాళ్ళకి రిలాక్సేషన్ వస్తుంది. అవన్నీ మర్చిపోతారు. మళ్ళీ మండే ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తారు. అందుకని చెప్పి ఎంత వీలైతే అంత ఆడుకొని ఇస్తాం మేము సండే రోజు. ఇంకా పార్క్ విషయానికి వస్తే పార్క్ మాత్రం సూపర్ గా ఉంది. చాలా పెద్దగా ఉంది. గ్రీనరీ కూడా చాలా బాగుంది. అయితే ఇంకా పోతూ తినడానికి లంచ్ తీసుకుపోయినాం, స్నాక్స్ తీసుకుపోయినాం, ఆడుకోవడానికి బొమ్మలు, వాటర్ బాటిల్స్ అయితే తీసుకుపోయినాము. మా బుడ్డోడు ఆడుకుంటున్నాడు. మేమైతే ఇంకా లంచ్ చేసేస్తున్నాము. అట్లా గ్రీనరీలో కూర్చొని లంచ్ చేస్తుంటే ఎంత బాగుంటుందో. ఉసిరికాయ రసం ఫస్ట్ టైం ట్రై చేసినాను యూట్యూబ్ లో చూసి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇమ్యూనిటీ పెంచుకుందామని ఉసిరికాయ రసం అయితే చేసుకున్నాము. దాంట్లోకి నంచుకోవడానికి బెండకాయ ఫ్రై. మేము కింద కూర్చునేకి మ్యాట్ గానీ ఏమైనా తీసుకుపోదాం అనుకున్నాం కానీ మర్చిపోయినాము. ఇంకా గడ్డిలోనే కూర్చొని తిన్నాము. వీక్ డేస్ లో ఏమైనా పనులు ఉన్నప్పుడు సండే చేసుకుందాంలే అనుకుంటాం కానీ అక్కడికి సండే వచ్చిన రోజు కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల సండే అయితే అయిపోతుంది. ఇంకా లంచ్ చేసిన వెంటనే పొట్టలు బరువెక్కుతాయి కదా, కాసేపు కూర్చున్నాము. అట్లా కూర్చోంటే పైన ఏరోప్లేన్ పోతా ఉంది. ఇంకా ఆ సౌండ్ కి పైకి చూసినాం. నాకు ఒకటే గుర్తు వచ్చింది. చిన్నప్పుడు ఇట్లా ఏరోప్లేన్ పోతున్నప్పుడు అది పోయేంత సేపు నోరు తెరుచుకొని ఈగలు పోయేలాగా చూస్తూనే ఉంటాము. భలే నవ్వొచ్చింది. సర్లే ఇంకా లేసేసి కాసేపు ఆడుకొని సరే ఒకసారి పార్క్ అంతా చూద్దాం ఎట్లుందో అని చెప్పి పోతున్నాము. పోతా ఉంటే నాకు ఈ కాయలు అయితే కనిపించినాయి. ఈ కాయలు ఏంటో నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. మేము పోయిన టయానికి ఎవరు లేరు. మేము వచ్చే టయానికి అప్పుడే అందరూ వస్తా ఉన్నారు. కూర్చునేటోళ్ళు కూర్చున్నారు, పడుకునేటోళ్ళు పడుకున్నారు, ఆడుకునేటోళ్ళు ఆడుకున్నారు. వర్క్ ఫ్రం హోమ్ చేసేవాళ్ళు వర్క్ ఫ్రం పార్క్ అయితే చేస్తున్నారు. చాలా బాగుంది పార్క్ అయితే. ఇంకా చీకటి పడుతుంది కదా అని చెప్పి మేము తిరిగి వచ్చేసే టైంలో దారిలో వస్తుంటే ఇట్లా కట్టలాగా కనిపించింది. ఆ బుడ్డ నడుస్తా ఉన్నాడు. సడన్ గా స్లిప్ అయి కింద పన్నాడు. ఇంకా సోకరాగాలు అందుకున్నాడు. ఏమైపోయిందో అనుకున్నాను నేనైతే. దెబ్బలు తగిలినాయో బెనికిందో అనుకున్నా. అట్లాంటివి అయితే ఏం జరగలేదు కానీ చిన్న స్క్రాచ్ అయితే పడ్డది మోకాలికి. ఇంకా కాసేపు ఎత్తుకున్నాము. అయినా సరే ఆయన సోకరాగా లాగట్లేదు. ఇంకా తిరిగి వస్తుంటే దారిలో మాకు పిల్లల ఆట స్థలం అని కనిపించింది. సోకరాగాలు ఉన్నాయి కదా, ఆడిపిస్తే ఏమైనా మర్చిపోతాడేమో అని చెప్పి ఆడుకుంటావంటే ఆడుకుంటా అన్నాడు. ఇంకా ఆ బొమ్మలు తెచ్చుకునే వాటితో ఆడుతున్నాడు. తెచ్చుకున్న బొమ్మలు అయితే సద్వినియోగం చేసినాడు. నేను అడిగిన నొప్పి తగ్గిందా అంటే ఎప్పుడో పోయింది అంట. వాళ్ళకి ఇష్టమైనది ఇచ్చేంత వరకు వాళ్ళు అట్లా యాక్టింగ్ చేస్తారని నాకు అప్పుడే అర్థమైంది బాగా. మళ్ళీ నైట్ అయ్యి చంద్రుడు కూడా వచ్చేసినాడు. ఇంకా పోదామంటే రానన్నాడు. ఇంకా లాక్కొని అయితే వచ్చినాము. ఈ జనరేషన్ పిల్లలతో మనం ఎంత క్వాలిటీగా టైం స్పెండ్ చేస్తే అంత మంచిది. ఆఫీసు, వర్క్, హెడ్ ఏక్స్, మొబైల్ ఫోన్స్, సోషల్ మీడియా ఇవే అయిపోయింది. వాళ్ళతో కమ్యూనికేషన్ గానీ ఇంటరాక్షన్ గానీ చాలా తక్కువైపోయింది. వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.